వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకు? మనము ఒక టూర్ కంప్లీట్ చేసి కూర్గ్కి ఇప్పుడే వచ్చాము. అయితే ఏమేమి చూసాము అన్నది ఒక స్టోరీ లాగా మనము క్వశ్చన్ ఆన్సర్స్ ద్వారా మనమంతా కూడా అటెంప్ట్ చేద్దామా? అయితే ఈ వీడియోలో మనం అదే చేయబోతున్నాం. ఈ వీడియోలో ఏమున్నది, మనకి ఆల్మోస్ట్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ద చాప్టర్ కూర్గ్ ఫ్రమ్ క్లాస్ 10 హ్యావ్ బీన్ పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. అయితే మనకి క్వశ్చన్స్ కూడా ఇందులోనే ఉన్నాయి, ఆన్సర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఎండ్ వరకు చూడండి, ఇందులో ఏమేమైతే మీకు అవసరం ఉన్నాయో అన్నీ కూడా కవర్ అయ్యి ఉన్నాయి. మీకు ఏ రకమైన డౌట్ అన్నది ఉండదు అసలు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఉండే డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఇన్నేళ్ల నుంచి నేను చేస్తున్నది ఈ రకమైన టీచింగే కాబట్టి ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు రియలీ హెల్ప్ యూ. బోర్డ్ ఎగ్జామ్స్లో ఏమేమైతే అడగచ్చో అన్నీ ఇక్కడ నేను చెప్పాను. సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బీ హెల్ప్ఫుల్. డు నాట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ది ఎండ్ అండ్ బెనిఫిట్. యూ ఆర్ గోయింగ్ టు గెట్ 80 on 80, ట్రస్ట్ మీ. మొదటిగా మనం తెలుసుకోవాల్సింది లొకేషన్ ఆఫ్ కూర్గ్. దీని మీద ఏం క్వశ్చన్స్ అడగగలరు అన్నది చూద్దాం. సో వేర్ ఇస్ కూర్గ్ లొకేటెడ్? This we have already seen. It is between Mysore and coastal Mangalore. Idi coastal Mangalore annadi marchipovoddu. Now, between which two places does Coorg lie? Again, the answer is the same. It is Mysore and between Mysore and coastal Mangalore. In which state is Coorg situated? This is Karnataka. Ikkada ichunnadi. And also Coorg is known for its lush greenery and scenic beauty. It's known for its lush greenery and scenic beauty. Other name of Coorg. Coorg ni inke rakanga pilustamu. What is the other name? It is also called as Kodagu. Why is Coorg called the Scotland of India? Very important question. It is called so because of its beauty. You can use the same thing, lush greenery and scenic beauty vallana kuda adi Scotland of India ani pilustaru danni. ఎవర్గ్రీన్ రెయిన్ ఫారెస్ట్, ఇది చాప్టర్ మనం చదివినప్పుడు అర్థం చేసుకున్నప్పుడు మనకి నేర్చుకున్నదే ఇది. వాట్ టైప్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ కూర్గ్? ఏ రకమైన ఫారెస్ట్? ఎవర్గ్రీన్ రెయిన్ ఫారెస్ట్, ఎల్లప్పుడు కూడా వర్షాలు పడేటట్టు అండ్ లష్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి. వాట్ మేక్స్ కూర్గ్ రిచ్ ఇన్ బయోడైవర్సిటీ? బయోడైవర్సిటీ అంటే వేరిడ్ యూ కెన్ సే స్పీషీస్ అండ్ లైఫ్, అంటే ఫారెస్ట్ తర్వాత వైల్డ్ లైఫ్ అన్నీ కూడా మొత్తం అంతా కూడా అక్కడ ఉంటుంది. సో what makes Coorg rich in biodiversity? Because they add natural charm and are rich in biodiversity because of its wildlife, the lush green vegetation and the forests. ee moodu rayochu. So the forests, wildlife and lush green vegetation. This is what you can write here. Next, visitors and the best time to visit. ఎప్పుడు వెళ్ళొచ్చు? వెన్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు విజిట్ కూర్గ్? ఇది మనం చాప్టర్ ఎక్స్ప్లెనేషన్లో కూడా చూసాం. సెప్టెంబర్ టు మార్చ్. మార్చ్ టు సెప్టెంబర్ రాయొద్దు, సెప్టెంబర్ టు మార్చ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా సెప్టెంబరే, సో ఈ రకంగా కూడా గుర్తుపెట్టుకోండి. వాట్ అట్రాక్ట్స్ విజిటర్స్ టు కూర్గ్? ఎందుకు వెళ్తారు విజిటర్స్? సో వీ కెన్ సీ విజిటర్స్ ఆర్ అట్రాక్టెడ్. ఎందుకు? ద బ్యూటీ ఆఫ్ ద ప్లేస్, కాఫీ ప్లాంటేషన్స్. నెంబర్ 2, అడ్వెంచర్ స్పోర్ట్స్ అన్నవి అక్కడ ఉన్నాయి. తర్వాత సీజన్ అక్కడ ఈ మధ్యలో బాగుంటుంది, అప్పుడు కూడా బాగుంటుంది వెళ్ళటానికి. ద వెదర్ ఇస్ ప్లెజెంట్ అండ్ నేచర్ ఇస్ అట్ ఇట్స్ బెస్ట్. సో these are the 6 points because of which visitors go there. This is a very important question. Please do not miss this out. Sorry, this is the question, I think. Yeah, this one, not this. I'm sorry. Idi kaadu. Okay. Bungalows and canopies. So దీని గురించి ఏం అడగొచ్చు? వేర్ ఆర్ ద బంగ్లోస్ ఆఫ్ కూర్గ్ యూజువలీ ఫౌండ్? ఎక్కడ కనిపిస్తాయి మనకి? టక్డ్ అవే. టక్డ్ అంటే మనం ఇప్పుడు షర్ట్ని ప్యాంట్స్ లోపలికి టక్ చేసుకుంటామే, అంటే కప్పేస్తాం లోపలికి. అదే రకంగా ఇవి కూడా కప్పడిపోయి ఉంటాయి. బంగ్లోస్ దేంతో కప్పడిపోయి ఉంటాయి? కాఫీ ప్లాంటేషన్స్ తోటి కవర్ అయిపోయి ఉంటాయి. What shelters the coffee plantations in Coorg? Canopies of trees shelter the plantations. Canopies అని అంటే ఒక పర్ణశాల లాగా, చెట్లు మొత్తం ఇటు నుంచి అంతా కూడా ఒక మొత్తం అంతా ఒక క్యానపీ లాగా, అంటే ఒక పర్ణశాల లాగా తయారవుతుంది అది. బ్యూటిఫుల్ బ్లెండ్ ఆఫ్ నేచర్ అండ్ హ్యూమన్ సెటిల్మెంట్ ఇస్ ఫౌండ్ హియర్. పీపుల్ ఆఫ్ కూర్గ్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. హౌ ఆర్ ద పీపుల్ ఆఫ్ కూర్గ్? ఇది రకరకాల
పీపుల్ ఉన్నారు అక్కడ. వాళ్ళంటే రకరకాల వాళ్ళు బ్రేవరీకి కూడా వాళ్ళు మనం వాళ్ళని తలుచుకుంటాం. ఆ తర్వాత హాస్పిటాలిటీకి, తర్వాత ఏమోను వాళ్ళ డిసెంట్ గురించి, ఇదంతా కూడా పీపుల్లోనే వస్తుంది. హౌ ఆర్ ద పీపుల్ ఆఫ్ కూర్గ్ డిస్క్రైబ్డ్? దే ఆర్ నోన్ ఫర్ దేర్ హాస్పిటాలిటీ అండ్ bravery, as already discussed. What is the traditional dress of Kurgi men? వాళ్ళ డ్రెస్ యునీక్ డ్రెస్ అది. ఇది ఫస్ట్ పాయింట్, యూ కెన్ రైట్ దిస్. దే వేర్ కుపియా, which is of course long black coat with embroidered belt. Which qualities of Kurgis are highlighted in the lesson? They are known for their hospitality, bravery, and you can also say that most of the the Kurgi regiment has got most of the people from Kurg who are very brave. You can write that also. Descent of Kurgis, వాళ్ళ తాలూకా వంశం గురించి క్వశ్చన్స్ అడుగుతారు. The Kurgis are believed to be descendants from which place? ఏ ప్లేస్ నుంచి? So either it is Greek or Arab. What special permission do Kurgis enjoy? So Kurgis are the only people in India allowed to carry firearms. వాళ్ళు guns without license వాళ్ళు ఒక్కళ్ళే క్యారీ చేయగలరు. హౌ డస్ ద డిసెంట్ రిఫ్లెక్ట్ ఇన్ ద ట్రెడిషన్స్? వాళ్ళ ట్రెడిషన్స్లోని వాళ్ళ తాలూకా వంశం గురించి మనకి ఎలా తెలుస్తుంది? సో వాళ్ళు అలెగ్జాండర్ వంశానికి చెందిన వాళ్ళు కాబట్టి దే ఆర్ వెరీ బ్రేవ్, దే ఆర్ వాలరస్ అండ్ దే ఆర్ ఫియర్లెస్ అండ్ డెఫినెట్లీ దే ఆర్ మార్షల్ మెన్. సో దీని వలన మనకి తెలుస్తుంది ఏంటి, వాళ్ళు చాలా వాళ్ళ డిసెంట్ అన్నది వేరే చోట నుంచి అన్నది మనకి తెలుస్తుంది. హాస్పిటాలిటీ ఆఫ్ కూర్గీస్. విచ్ క్వాలిటీ ఆఫ్ కూర్గీ పీపుల్ అట్రాక్ట్స్ విజిటర్స్? వాళ్ళు వాళ్ళ తాలూకా మర్యాదలు పెట్టి వాళ్ళ పేరు పెట్టారనమాట వాళ్ళకి. సో నోన్ ఫర్ ద ఫ్రెండ్లీ అండ్ వార్మ్ నేచర్, వాళ్ళు చాలా ఫ్రెండ్లీ అండ్ చాలా ఆత్మీయంగా వాళ్ళు పలకరిస్తారు. హౌ ఇస్ ద హాస్పిటాలిటీ ఆఫ్ కూర్గీస్ డిస్క్రైబ్డ్? హాస్పిటాలిటీ ఈజ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ దర్ కల్చర్. ఇంటెగ్రల్ అని అంటే ఇంటెగ్రిటీ అని అంటే కలిసికట్టు. సో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా అసలు చాలా వాళ్ళ కల్చర్ని చాలా ముందుకి ఎలా తీసుకెళ్తున్నారు? అందరికీ మర్యాద ఇచ్చి. సో దాట్ ఈస్ దర్ ఇంటెగ్రిటీ. అంటే కలిసి వాళ్ళు అందరూ కూడా అందరికీ మర్యాద చేస్తూ వాళ్ళు ఆ రకంగా వాళ్ళ తాలూకా లీనియేజ్ని అలా కాపాడుకుంటున్నారు. కూర్గ్ అండ్ ది ఇండియన్ ఆర్మీ. So this is a very important point again. Who was the first Indian commander-in-chief of the Indian Army? It was Field Marshal K.M. Kariyappa. He was the first Indian commissioner-in-chief who was a Kurgi. How is Kurg connected with the Indian Army? So they are famous for bravery and martial traditions. That is why Kurg forms a large part of the Indian Army. Indian Army lo chaala mandi Kurgi manusule unnaru. Name a famous army officer. This is again K.M. కరియప్ప, ఫీల్డ్ మార్షల్ కరియప్ప. ఫైర్ ఆర్మ్స్, వాళ్ళు గన్నులు క్యారీ చేయొచ్చు, దాని గురించి ఏంటి క్వశ్చన్ అడగచ్చు. వాట్ ఆర్ కుర్గీ స్పెషలీ పర్మిటెడ్ టు క్యారీ? దే ఆర్ పర్మిటెడ్ టు క్యారీ ఫైర్ ఆర్మ్స్, అది కూడా వితౌట్ లైసెన్స్. తీసుకోవడమే కాదు, అంటే క్యారీ చేయటమే కాదు, అది కూడా లైసెన్స్ లేకుండా కూడా వాళ్ళు అంటే ఉంచుకోగలరు. సో దట్ ఈస్ ద బిగ్ థింగ్ యాక్చువల్లీ. వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అసలు వాళ్ళు ఎందుకు అలాగా లైసెన్స్ లేకుండా క్యారీ చేసే అర్హత వాళ్ళు ఒక్కళ్ళకి ఎందుకు ఉంది? సో ఇది దే ఆర్ అలౌడ్ టు క్యారీ ఫైర్ ఆర్మ్స్ వితౌట్ లైసెన్స్. దిస్ రిఫ్లెక్ట్స్ దేర్ మార్షల్ డిసెంట్. అంటే వాళ్ళ తాలూకా ఫైటింగ్, ఆ బ్రేవ్ స్పిరిట్ ఉంది కదా, అలెగ్జాండర్ తాలూకా వంశం దగ్గర నుంచి వస్తున్నది, అది రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళు అది అనవసరంగా ఎప్పుడు వాడలేదు, అందుకు వాళ్ళకి నమ్మి ఆ రకంగా వాళ్ళకి ఇచ్చున్నారు. బికాజ్ ఇఫ్ దే మిస్యూజ్డ్ ఇట్, దే నెవర్ మిస్యూజ్డ్ ఇట్. హ్యాడ్ దే మిస్యూజ్డ్ ఇట్, దే వుడ్ హ్యావ్ నాట్ గాట్ the license at all. So this is how trusted those people are, that even today they can carry firearms without a license. That is very important. The river Kaveri, let's find out what all can be asked about it and what all we can write about it. So which river flows? This is river Kaveri. From where does the river Kaveri originate? From the Brahmagiri hills. Name the adventurous sports associated with the Kaveri river. Aithe rafting and canoeing. దీని గురించి మనం 1 or 2 minutesలో మాట్లాడదాము. దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఐ నీడ్ టు ఆస్క్ యూ ఆర్ టెల్ యూ. నౌ కమింగ్ టు ద వైల్డ్ లైఫ్. హూ కీప్స్ అ వాచ్ఫుల్ ఐ ఫ్రమ్ ద ట్రీస్ ఇన్ కూర్గ్? గుడ్ల గూపలాగా నైట్ వాచ్మెన్ లాగా ఎవరు ఇటు అటు మొత్తం అంతా కన్నేసి ఉంచుతారు? లెట్స్ ఫిగర్ దట్ అవుట్. సో కూర్గ్ ఇస్ హోమ్ ఫర్
టు రిచ్ ఫౌనా, అంటే చాలా ఎక్కువ మొక్కలు, పక్షులు, జంతువులు అన్నిట్లకి కూడా అది ఒక హబ్ అన్నమాట. అయితే వాచ్ఫుల్ ఐ ఎవరికున్నది? You have the macaws, the Malabar squirrels, langurs and slender lories. సో ఈ 4 కూడా అలాగా కళ్ళేసి ఉంచుతాయి అన్నమాట. ఏ రకమైన అపాయం కానీ ఆపద కానీ రాకుండా వాళ్ళు కాపాడుకుంటాయి. Name any 2 animals found in Coorg. So here you can write one of the things as elephants, because elephants గురించి చెప్పారు. ఆథర్ కూడా ఏం చెప్తారు, ఎలిఫెంట్ ఎదురుగా వస్తే నేను పక్కకి తప్పుకుంటాను, బికాజ్ ఇట్ కుడ్ బి వైల్డ్. సో అందుకనేసే, అండ్ ఆల్సో ఇట్స్ హ్యూజ్, సో మించి వెళ్ళిపోతే చచ్చిపోతాం, అందుకనేసే తను కూడా మెన్షన్ చేశాడు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యానిమల్స్. And the other you can write anything, macaws or langurs or slender lories, anything you can write. Now how are elephants linked to Coorg's culture? So అవి కల్చర్కి, టూరిజంకి అవి తోడ్పడతాయి. ఆ జాగాలో, ఆ ప్రాంతంలో అంత జంతువు అది హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే అన్ని చెట్లు బోర్డు ఉంటాయి తినడానికి, అండ్ టూరిజంలోని కూడా అది తిప్పడానికి అందరినీ కూడా, టూరిస్ట్ని, దానికి కూడా ఎలిఫెంట్స్ యూస్ఫుల్గా ఉంటాయి. Adventure sports in Coorg. This is one of the tourist attractions why people go to Coorg. Which adventurous sports can be enjoyed in Coorg? Here, trekking 1, river rafting, canoeing 3, rock climbing, rappelling 6, mountain biking. మనం 6 చూసాం ఇక్కడ. So these 6 లోంచి any 4 or 5 you can remember along with the spellings. Don't make mistakes in the spellings, ఎందుకంటే ఇంగ్లీష్ అన్నది మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎస్పెషలీ మనం రాస్తున్నప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే క్షమించరు. గ్రామర్ అండ్ స్పెల్లింగ్స్ ఆర్ టు బి వెరీ వెరీ పర్ఫెక్ట్. సో యూ హ్యావ్ టు లెర్న్ దీస్ థింగ్స్. Why is Coorg called a paradise for adventure seekers? Adventurous life కావాలి అని అనుకున్న వాళ్ళకి అది ప్యారడైజ్ ఎందుకు? బికాజ్ ఇట్ ఆఫర్స్ థ్రిల్స్ అండ్ కనెక్ట్స్ విత్ నేచర్. నేచర్ మధ్యలోనే ఉంటూ, మంచి వెదరు, నేచర్ మధ్యలో ఉంటూ ఎక్సైట్మెంట్ కూడా అక్కడ అంతలాగా ఉంది కాబట్టి ఆ ప్లేస్ చాలా ప్రసిద్ధి చెందింది. ప్యారడైజ్ అనేసి దానికి పేరు వచ్చింది. విచ్ వాటర్ అడ్వెంచర్ ఇస్ పాపులర్ ఇన్ Coorg? ఇందాక చెప్పాను కదా నేను అడ్రస్ చేస్తానని. సో ఇక్కడ ఇచ్చిన ట్రెక్కింగ్, దెన్ రాక్ క్లైంబింగ్, ఇవన్నీ వాటర్ స్పోర్ట్స్ కాదు. ఇది రివర్ రాఫ్టింగ్ అండ్ కెనోయింగ్ అన్నవి 2 కూడా ఇవే వాటర్ స్పోర్ట్స్. సో కావేరీ రివర్లోని ఏ స్పోర్ట్స్ పాసిబుల్ అని ఇందాక క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా మనం ఈ 2 రాసాం. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే టు యూ. నౌ కమింగ్ టు Brahmagiri Hills. Name a famous hill range of Coorg. Of course, the Brahmagiri Hills. What is the significance of Brahmagiri Hills? ఇది ఇక్కడ మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్. ప్రొవైడ్స్ పానోరమిక్ వ్యూ ఆఫ్ Coorg. అక్కడి నుంచి పైనుంచి చూస్తే మొత్తం Coorg అంతా కూడా వైడ్ యాంగిల్లో మనకి కనిపిస్తుంది, బ్యూటిఫుల్ సీనరీ అంతా కూడా. అండ్ ద థర్డ్ పాయింట్ ఇస్ పాత్వే లీడ్స్ టు నిసర్గధామ ఐలాండ్. అక్కడి నుంచి రోప్ బ్రిడ్జ్ ఉంది, అక్కడి నుంచి 64 acres ల్యాండ్లోని ఈ నిసర్గధామ అన్నది ఉన్నది. దానికి కూడా అది మనం అక్కడి నుంచి బ్రహ్మగిరి హిల్స్ నుంచి వెళ్ళొచ్చు. బైలకుప్పే. What is Bailakuppe famous for? This is again an important question. What is it famous for? Buddhist monasteries. Akkada Buddhist monks vallu untaru. Where is the largest Tibetan settlement in India located? At Bailakuppe. And this is famous for its Buddhist monasteries. You can write this. This is a very easy one though. Now coming to the last question, not the less important, I would say. This is a very important question. The heart of India. Why is Coorg called the heart of India? This is all that you have to write. Because of its natural beauty, martial traditions, hospitality, unique culture. It represents both India's diversity and unity. Now diversity and unity అని అంటే ఇక్కడ అర్థం ఏంటి? డైవర్స్ అంటే డిఫరెంట్. ఇట్ ఈస్ డిఫరెంట్ బికాజ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్. మన హిందూ మెయిన్ స్ట్రీమ్ కల్చర్ కాదు. ఎందుకు కాదు? బికాజ్ దే ఆర్ డిసెండెంట్స్ ఆఫ్ ఈదర్ అలెగ్జాండర్ ఆర్ దే ఆర్ ఫ్రమ్ అరబ్. సో దట్ ఈస్ వై పద్ధతుల్లో తేడా ఉంది. ఆల్సో యునైటెడ్ ఏంటి, వాళ్ళు అంతమంది కూడా హాస్పిటాలిటీలో ఇండల్జ్ అయ్యి ఉన్నారు. తర్వాత బ్రేవ్ వాళ్ళందరూ కూడా Coorg రెజిమెంట్లో కూడా చాలామంది సోల్జర్స్ వచ్చున్నారు. దే ఆర్ నోన్ ఫర్ దాట్. దే ఆర్ ఆల్సో నోన్ టు క్యారీ ఫైర్ ఆర్మ్స్ వితౌట్ హార్మింగ్ ఎనీబడి. దే డోంట్ ఈవెన్ నీడ్ లైసెన్స్ ఫర్ దాట్. సో డైవర్స్ అయినా కూడా వాళ్ళందరూ యునైటెడ్గా ఉండి దే హ్యావ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ దట్ పీపుల్ షుడ్ బి లైక్ దాట్. సో దట్ ఈస్ ద రీజన్ వై Coorg is the heart of India. So I hope you understood the entire chapter once again. The aspects have been covered. All the aspects have been covered here along with the questioning. So I hope this video really helped you.
So if it did, please leave your comments in the comment section below, and don't forget to like, share and subscribe to my channel. And ఏ రకమైన చాప్టర్స్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా let me know in the comment section and I'll prepare a video for you very soon. Thank you.